ఈ కార్డియక్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఎంతో కొంత అట్లీస్ట్ 50% అయ్యే ఖర్చులో 50% ప్రభుత్వం సహాయం. ప్రభుత్వం ఎంత ఇచ్చింది సార్ ఈ సర్జరీకి? 10,70,000 ఇచ్చారు సార్. ఏంటంటే లైఫ్ లాంగ్ మెడికేషన్స్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ కాన్స్టెంట్గా ఆర్గాన్ రిజెక్ట్ చేయడానికి ఎక్కువ ప్రయత్నం అనేది చేస్తుంది. సో అది సప్రెస్ చేయడానికి లైఫ్ లాంగ్ మెడిసిన్స్ అనేది వాడాలి. కాకపోతే ఆ మెడిసిన్స్ డోసేసెస్, ఆ మెడిసిన్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఆ మెడిసిన్స్ ఒక్కరోజు తీసుకోవడం మానేసినా కూడా రిజెక్షన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. రిజెక్షన్ వస్తే మళ్ళీ యొక్క హార్ట్ యొక్క ఫంక్షన్ తగ్గిపోతుంది. సో ఇవన్నీ తను కేర్ఫుల్గా మానిటర్ చేసుకోవాలి అప్పటికప్పుడు. అలాగే కిడ్నీ మీద, లివర్ మీద ఏమైనా ప్రభావం పడుతుందా ఈ మెడిసిన్స్ యొక్క. సో ఇవన్నీ చూసుకోవడానికి మళ్ళీ తను హాస్పిటల్కి రెగ్యులర్గా వస్తూ ఉండాలి. కన్సర్న్ స్పెషలిస్ట్ని వాళ్ళని మీట్ అవుతూ ఉండాలి. టెస్ట్లకి, మెడిసిన్స్కి తనకి కొన్ని ఖర్చులు ఉంటాయి. బట్ మా పరంగా మేమైతే ఎవరైతే టీంలో డాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యారో ఓపీలో కూడా ఏమీ చార్జ్ చేయకుండా మా హాస్పిటల్ తరఫు నుంచి టెస్టులు కానీ, మెడిసిన్స్ కానీ అన్ని తనకి సపోర్ట్ చేయాలని మేము ఆల్రెడీ డిసైడ్ అయ్యాం. హాస్పిటల్ తరఫున మా డాక్టర్స్ మేమందరం. సో దట్ హెల్ప్ వీ విల్ ఆఫర్. కానీ అందరికీ ఇలా ఆఫర్ చేయడం అనేది ప్రాక్టికల్గా నాట్ పాసిబుల్. సో ఏంటంటే గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఈ ఇమ్యూనో సప్రెషన్కి వాటికి కోర్స్ అవన్నీ ఇచ్చి అట్లీస్ట్ ఒక 1.5 year దాకా ఈ మెడిసిన్స్ అని సపోర్ట్ చేస్తే కనుక